ఈరోజు ఓ కొత్త గెస్ట్ అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరుండే వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఎవరో కదండి, ద గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి మేనల్లుడు విరాన్ ముత్తంశెట్టి. నమస్కారం అండి విరాన్ ముత్తంశెట్టి గారు. గీతా ఆర్ట్స్ సంస్థ అంటే ప్రొడక్షన్ హౌస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి యాక్టింగ్లోకి ఎందుకు రావాలనుకున్నాం? నా పుట్టి పెరిగిన ఊరు విజయవాడ. ఒక 18 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ప్రొడ్యూసరు మీరే. నీట్గా చేయటం ఏంటి, లేదా మీ నాన్నగారితో మా అమ్మగారితో కానీ లేదా అరవింద్ గారి ఫ్యామిలీతో కానీ ఎవరితో డిస్కస్ చేయకుండా మీరు సినిమా ఒప్పుకున్నారు? ఇది నాకు ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం, సినిమా అంటే చాలా ఇష్టం. అది ఏదొచ్చినా చేస్తా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసా, శ్రీరస్తు శుభమస్తుకి పరశురామ్ బుజ్జి గారి దగ్గర ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను, బడ్డీ సినిమాకి ఫుల్ ప్లేస్ ప్రొడక్షన్ చేశాను. అండ్ యాక్టింగ్ కూడా ఇష్టం. సో నేను ఏదొచ్చినా చేస్తా. చదువుకో అన్నారు, అప్పటికే మనకి చదువు పెద్ద రాలేదు. సో దాని తర్వాత అత్తకు చెప్పా, బన్నీ వాళ్ళ మదర్కి చెప్పా. సో చాలా సినిమాటిక్గా ఉంటుంది కానీ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను 18 ఏళ్ళకి. మా అత్త దగ్గర ఉండేవాడిని. ఇంక వీడికి చదువు రావట్లేదని మా అత్త కూడా డిసైడ్ అయ్యి. బన్నీతో నీ బాండింగ్ గురించి ఏం చెప్తాను? బన్నీ నుంచి ఏం నేర్చుకున్నాను? నాకు తెలిసి ఆయన ఒంట్లో అన్ని భాగాలు ఇరిగిపోయినాయి. షోల్డర్స్ దగ్గర నుంచి మోకాల వరకు అన్నీ. మీకు తెలుసు షోల్డర్ సర్జరీ అయింది. అయినా ఆయన నమ్మిందల్లా కష్టం. రీసెంట్గా సిరీస్తో కూడా కలిసి ఏదో సినిమా చేస్తున్నట్టు. అంటే నాకు ఇండస్ట్రీలో ఒక అన్నయ్య ఉన్నప్పుడు ఉన్నారంటే సిరీస్. సో అల్లు ఫ్యామిలీకి కొంచెం సపరేషన్ అనేది రావడం అనేది, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది? ఏదో మీడియాలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఫ్యాన్ వార్స్ అనేవి ఉంటాయి కానీ ఎక్కడ అందరు మొన్న పాప పుడితే ఫంక్షన్కి వెళ్ళారు, చరణ్ గారు వాళ్ళ అమ్మాయి పుట్టారు, ఫంక్షన్కి వెళ్ళారు అందరు. మన అరవింద్ గారు మొన్న కళ్యాణ్ గారిని కలిసి విష్ చేశారు. రాజ్ తరుణ్ క్యారెక్టర్ గురించి రాజ్ తరుణ్ గారికి నాకు డైరెక్ట్ 1-on-1 లేదు. గొప్ప హీరో కొడుకైనా, గొప్ప ప్రొడ్యూసర్ కొడుకైనా, గొప్ప డైరెక్టర్ కొడుకు సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. పుష్ప సినిమా మా నాన్నగారు ప్రొడ్యూసర్ అని చెప్పా కదా, దానికి నేను ఆడిషన్ ఇచ్చాను. మీరు నమ్ముతారా? సుకుమార్ గారు నేను తీసుకోలే.